ఎందుకు జరిగింది ఈ సంవత్సరం మన మొత్తం మల్టిపుల్లో మంది హైయెస్ట్ క్లాస్ ఉంటుంది. మీరు ఈ కమిటీ పద్మావతి జిల్లాలో ఎక్కడ లేదు, 10-15 నుంచి హైయెస్ట్ క్లాస్ మన జిల్లాలో నలుగురు, మొత్తం 6 జిల్లాలో మంది ఎక్కువ ఉంది. అందుకే మన గోల్ వచ్చేవాడికి 80,000 మినిమం అడుగుతున్నారు. అది పూర్తి చేయాలి బాధ్యత. ప్రామిస్ ఉంటే పూర్తి అవుతుంది ఆశిస్తున్నాం. ఇప్పుడు వరకు కఠినాలను కూడా వచ్చేది 60,000 అట్లాగే ఎన్సీఐలో మ్యాక్సిమం అనుకుంటే ఉన్నాం 65,450 కాలం వచ్చినప్పుడు అందుకంటే ఎంత సహాయంతో ముందున్నాం. కఠిన విషయాల్లో వస్తేప్పటికీ నెక్స్ట్ మన గవర్నమెంట్ సెక్రటరీ గారు రమేష్ దత్ గారు రోల్ కాల్ అనౌన్స్ చేసింది, చెప్తారు రిపోర్ట్లో. ప్రీఫిక్స్ మెడికల్ కాన్ఫరెన్స్ జిఎస్ఎం ఆధారంగా ఫిక్స్ అయింది. ఆయన మాట్లాడుకోవడం కాన్ఫరెన్స్ అంతగా ఇవ్వాల్సి వచ్చింది. ఆయన కూడా పేరు అలాగే ఇప్పుడు మన మాణిక్యాల ఆంధ్ర గారి చైర్పర్సన్గా ఆయన రెస్పాండ్ అవుతుంది. నమస్తే అందరూ గల్లు కనబడుతున్నారు. నమస్తే అందరికీ శుభోదయం. ఈరోజు డిస్ట్రిక్ట్ 316G సెకండ్ క్యాబినెట్ మీటింగ్ జగన్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి అధ్యక్షుడైనటువంటి మన ప్రీతమ గవర్నర్ వేణుబాబు గారికి, అలాగే పాపారావు గారికి, మరి క్యాబినెట్ సెక్రటరీ శ్రీహరి గారికి, దత్తు గారికి, మరి మిగిలిన ఈ కార్యక్రమం చేసిన తల్లిదండ్రులకు నమస్కారం తెలియపరుచుకుంటూ 316G అంటేనే ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్తో మనం ఎంతో ముందుకున్నాం. మొన్న జరిగినటువంటి హామీ కమిటీ మీటింగ్కి నేను హైదరాబాద్కి వెళ్ళడం, ఒక ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల నేను అందుకోలేకపోయాను. మరి దానికి జరిగినటువంటి చర్చనీయాంశాల్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలని మా ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పాపారెడ్డి గారు విశదీకరిస్తారు. మరి మెంబర్షిప్లో కానీ, లీడర్షిప్లో కానీ, సర్వీస్లో కానీ, ఎల్సీఎంలో కానీ మనందరం కూడా మరింత మల్టిపుల్ లెవెల్లో ఉండాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే రేపు మరి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ పోయేదానికి మన కన్వెన్షన్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు సమాచారం ఏమని చెప్పారు. ఎక్కువ మంది మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే గ్రామ పోలీస్ వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్లామీ ఏదైతే ఉందో జరుగుతున్న డిసెంబర్లో దాన్ని కూడా ఎక్కువ మంది మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మల్టిపుల్లోనే మనం ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ మరి ఇక్కడ చక్కగా అవకాశం ఇచ్చినటువంటి మన గవర్నర్ గారికి మనం 25,000 క్యాష్లో ఎవరైనా కావాల్సిన హ్యాండ్ చేస్తే డైరెక్ట్గా పంపించి నేను 20,000 తీసుకొచ్చాను. ఇమీడియట్గా కావాల్సిన వేస్తాను. నెక్స్ట్ పాపరావు ఆరోగ్య రిపోర్ట్ అదే మాణిక్యాల రిపోర్ట్లో ఆయన చెప్పాలి, రికార్డ్ చేస్తారు, ఆయన చెప్తారు. గుడ్ మార్నింగ్ ఎవరి. సెకండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రెసిడెంట్ ఆఫీసర్ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన డిస్ట్రిక్ట్ 316Gకి ఒక మూల స్తంభమైనటువంటి పీజీ హాల్ ఎప్పుడైతే క్యాబినెట్ జరుపుకోవడం మన ఆలోచన. రాబోయే కాలంలో ఏం చేయాలి, మన సంస్థలు ఏమంటే వాళ్ళ గైడెన్స్తో మనం సాల్వ్ చేస్తారు. ఆల్రెడీ మన గవర్నర్ గారు మెంబర్షిప్ గురించి చెప్పారు. కానీ మెంబర్షిప్ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇది అక్టోబర్ మంత్ గ్రోత్. లాస్ట్ టైం కూడా మన క్యాబినెట్ మీటింగ్లో ప్రామిస్ చేసాం. ఈ రోజుకి ఇంక్లూడింగ్ మైసెల్స్ ఆల్సో పెయిడ్ మేము ప్రతి ట్రై చేస్తున్నాం. ఆచరణలో కూడా ఈ మంత్లో కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే అంటే పేరు ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మాకు ఈ క్యాబినెట్ మీటింగ్ మనకి మంత్రి కూడా ఆశిస్తున్న అందరూ కూడా ప్రతి ఒక్కరు మెంబర్ ఇవ్వండి. అట్లీస్ట్ 1 month స్టార్టింగ్ అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి ఇన్సెంటివ్స్ కూడా మన జిఎంపీ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ సర్వీస్ నిమిత్తం ప్రతి మెంబర్కి వాళ్ళు కూడా తర్వాత
స్టార్ట్ చేస్తాను. మెంబర్షిప్ మెయిన్ అండి. ఎందుకంటే నేను గత నెల రోజుల్లోనే ప్రతి మీటింగ్ ఎగ్జాంపుల్ మనకు జరిగిన గత వారం జరిగిన 2 మీటింగ్లు ఉన్నాయి. ప్రో ఇండియా లైన్స్ కన్సల్టెంట్ ఆంధ్రలో జరిగింది. అలాగే మన క్యాట్ కాంట్లో జరిగింది డిస్ట్రిక్ట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ హామర్ మీటింగ్ ఎంటైర్ గవర్నర్స్ ఏపీ డీజీపీస్ అని ఒక మీటింగ్ జరిగింది. ఎక్కడ చూస్తే ఇదే చర్చ. మన జిల్లా ఎల్సేఫ్లో ఫస్ట్ ఉన్నాం. ఇప్పుడు హెల్ప్ ఆఫ్ ఆల్ ప్రత్యేకించి దానికి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా నుంచి అటు మల్టిపుల్ నుంచి కూడా మనకు ఎవరి నుంచి చెప్తున్నారు. మరి దానికి ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ చూసేది మెంబర్షిప్ కూడా చూస్తారు. ఎల్సేఫ్ అంటే సర్వీస్ డెఫినెట్గా ఉన్నాం. అలాగే కూడా ఈ మెంబర్షిప్ పెరగాలి, క్లబ్స్ పెరగాలంటే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా యాక్టివ్గా ఉండాలండి. కొవ్వూరు క్లబ్ యాక్సిడెంట్ ఉంది, వాళ్ళు కూడా పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలి. అలా ఐడెంటిఫై చేసి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పెంచుకుంటే క్లబ్స్ స్ట్రెంగ్ అవుతాయి. ఇది ఆటోమేటిక్ కోట్లు వేలూరు, ఎడదోలు, పాలకులు ఇవన్నీ కూడా ఒక వేలతో స్టార్ట్ చేసి 1 కోట్ల రూపాయలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తిన్నాం. దానికి కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. మెయిన్ పర్మనెంట్ ప్రాజెక్ట్ సపోర్ట్లో చింతలపూడికి మనం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే కూడా మన జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంచుమించు చాలా ఉంది కాబట్టి గత మీటింగ్లో ఇది ఎకడమిక్కి స్టార్ట్ చేస్తాను ప్రాజెక్ట్. రామారావు గారికి టైం వచ్చినప్పుడు అది కొద్దిగా మనం త్వరలో నెలలోనే స్టార్ట్ చేసుకుని ప్రయత్నించండి. ఎందుకంటే మనం కూడా జిల్లాకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అలాగే అత్తిలి లైన్స్ కూడా వెబ్సైట్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తున్నాం. అది కూడా 10 రోజులు వాళ్ళకి అప్రూవల్ తీసుకుంటాం. ఈ 2 కూడా మన దాంట్లో జరిగిందని. అది కాకుండా మీకు తెలిసిందే గత 15 రోజుల క్రితం చిగురుపాటి వర్మసార్ గారు మేము మీ అందరికీ లెక్కించాము. ఏపీ సేవ పెట్టారు. ఆల్రెడీ సర్వీస్ మనం చేస్తున్నాం. 100 days సర్వీస్ యాక్టివిటీస్ గాంధీ జయంతి నుంచి మిలియన్స్ బర్త్డే వరకు మధ్యకాలంలో మన గ్లోబల్ క్లాస్ నిర్వహించడంలో మనం ఏదైతే చేస్తాం అన్ని చేయడం కాదు. క్లీనింగ్ కావచ్చు, విజన్ అవ్వచ్చు, క్యాన్సర్ క్యాంప్స్ అవ్వచ్చు, థౌజండ్స్ చేసి క్లబ్స్ స్ట్రెంథెన్ చేసుకోమని మెయిన్ ఉద్దేశం. అది దానికి ఆల్రెడీ జరుగుతున్న క్లబ్స్లో ఏమైతే ఇంట్రెస్ట్ చేస్తున్నారో అవి యాక్టివిటీస్ కొద్దిగా ఇంకా రికార్డెడ్గా మెయిన్ ఏంటంటే మనకి పోర్టల్ వచ్చే చిన్న ప్రాబ్లం వచ్చింది. గత 4 ఏళ్ళుగా మనం 100% సర్వీస్ రిపోర్ట్ చేస్తున్నాం. ఈ పోర్టల్ చేంజ్ వచ్చాక అది పర్సెంటేజ్ తగ్గింది కొద్దిగా. అది అప్పటికి కూడా జోన్ చేయవలసిన చూసుకోండి. ఉన్నాయి 4 క్లబ్స్ ఏం జరగట్లేదు. ఆ ప్రాబ్లం ఏంటి ఈ అందరికీ ఫస్ట్ క్వార్టర్ జూలై 1 నుంచి 29-24 పేమెంట్స్ అండ్ రిసీట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఏమన్నా దాని మీద అభిప్రాయాలు ఏమైనా తెలియకుండా కోరుతున్నాం. అలాగే జిఎస్టీ మనం కలెక్ట్ చేసిన మెంబర్స్ దగ్గర నుంచి మన మల్టిపుల్కి జిఎస్టీ తోటి మనం పే చేసాం. దాంతో వెరిఫికేషన్ మీకు ఇచ్చాం. సార్ వాటి నుంచి పరిశీలించుకొని ఏమైనా అభ్యంతరాలు తెలియకుండా కోరుతున్నాం. అలాగే రీజన్ చైర్పర్సన్, జోన్ చైర్పర్సన్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొన్ని క్లబ్లు ఇంకా డ్యూస్ ఉన్నాయండి. దగ్గర 17 క్లబ్లు. నేను కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కూడా ఒకసారి వాళ్ళు పరిశీలి చేసి వాటిని కూడా కలెక్ట్ చేయవలసిందిగా తెలియపడుతున్నాను. మీకు తెలియపరుస్తున్నాను. రిసీట్స్ రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3, రీజన్ 4, రీజన్ 5 నుంచి ఆయన రిజిస్ట్రేషన్స్. అలాగే పిఎంజేఎఫ్ లైన్ డాక్టర్ డి సుబ్బారావు 50,000, పిఎంజేఎఫ్ లైన్ ఎంబీబీఎస్ పాపారాయణ డిస్ట్రిక్ట్ గవర్నర్ 25,000, డాక్టర్ పంచలక్ష్మి గారు 25,000, లక్ష్మీపతిరాజు గారు 10,000 ఇవ్వడం జరిగిందండి. అది 47 లక్షలు 4,70,300 అండి. ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి ఈ ఇంక్లూడింగ్ మీల్స్, కళ్యాణం, రెంట్ ఇవన్నీ కలిపి 6,87,000. డెఫిషియట్ 2,14,530 రూపాయలు మన గవర్నర్ ఈఎంఎఫ్ లైన్ డాక్టర్ వేణుబాబు గారు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు తెలిసి పే చేశాను. అది విత్డ్రా చేయలేదు, చెయ్యాలి. అది నాకు ముందు అది అకౌంట్ కంటే ముందు వచ్చింది పిల్స్, డిస్ట్రిక్ట్ పిల్స్ మనం అది పర్సనల్ అకౌంట్ నుంచి అది నాకు రావాలి. ఈ 10 లక్షలు రీసెంట్గా ఒక కళ్యాణ క్లబ్ నేను పే చేశాను. ప్రస్తుతానికి వచ్చి చూసేది ఇంకా మనకి 49 క్లబ్లు వచ్చినాయి. ఇంకా దగ్గర 20 క్లబ్లు 19 క్లబ్లు
ఇప్పుడు ఇందాక పదవరాజు చెప్పినట్టు ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పటికి 700 రూపాయలు కానీ మీరు అందరూ రిజిస్టర్ చేశారు. ఓవరాల్ డెఫిషిట్ వచ్చినప్పటికి 2,14,000 రూపాయలు డెఫిషిట్ వచ్చింది. సరే అది నా పాకెట్లోంచి వెళ్ళింది. అది కూడా మేము అక్కడ తెలియపరచున్నా చాలామంది చెప్పారు బీసీ కానీ అది ఎందుకంటే ఆఫ్ ది రికార్డ్ వాళ్ళకి సర్క్యులేట్ చేయలేదు. అది మన బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుని కానీ మేము దానికి ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ముందుగా ఇప్పుడు మన ఎన్సీఎఫ్ కంట్రిబ్యూట్ చేసిన సర్టిఫికేట్ వచ్చి ఆ సర్టిఫికేట్లు ఎవరైనా ఇచ్చేద్దాం. ఆ సర్టిఫికేట్ తీసుకున్నారు. కొంతమంది వైజాగ్ వచ్చిన వైజాగ్లో ఇచ్చేసాం. రాగానే ఇక్కడ మిగిలిన సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తాం. అది జెర్సీ నందల సీతారామరావు నేను తెచ్చి ఫస్ట్ అలా చేసిన క్యాష్ తర్వాత ఆయన అకౌంట్ నుంచి కట్టించాలనుకుంది. ఆయనకి అఫిషియల్గా బ్రేక్ వచ్చింది ఆల్రెడీ. ఇన్ని డ్యాన్స్గా నేను ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయన పోటీ బాగుంది. ఆయన పోటీ చేశారు. రిగార్డింగ్ మెంబర్షిప్ క్లబ్స్ అనేది మనకి 6 క్లబ్లు కావాలంటున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో జగారెడ్డి దగ్గరలో పోవాల ఏరియా కానీ జీవన ఏరియా కానీ నెక్స్ట్ అవకాశం ఉంటే జగారెడ్డి క్లబ్ అంటే ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్ నాయసారి రాజకీయ నాయకులు మీరు అని చెప్పి చేయండి. అంటే ఒకటి ప్రయత్నం చేయండి. మనం గట్టిగా పెట్టగలిగితే పెడదాం. ఒకటి ఆశావాసంగా ఈ సంవత్సరం ఉత్సాహం పోయే కాబట్టి మనకు వద్దు. ఒకటి ఆలోచించింది అలాగే సరే. తర్వాత గవర్నర్ గారు దాని పర్పస్ విషయం తర్వాత చెప్తారు. మరి నా వరకు గ్యాట్తో కానీ ఆర్సీజెట్స్తో డే నేను రెగ్యులర్ ఖచ్చితంగా ఉన్నాను. అవి పోస్టర్స్ ఇంటికి కూడా పంపించడం కానీ ఫోన్లో మాట్లాడటం కానీ చాలా అంటే మిగతా సమావేశాలు మిగతా ఇష్యూస్తో పాటు 1.5 దాని మీద రెగ్యులర్గానే కాంటాక్ట్ అందరితో ఆర్సీజెట్స్తో టచ్లో ఉన్నారు. 7 వరకు అదర్ ప్రెసిడెంట్స్తో కూడా టచ్లో ఉండి మాట్లాడుతున్నాను. అయినప్పటికీ ఎంటర్ప్రైజ్ చేయాలను ఒక ఎంత బాధ కలిగించింది. సమస్యలన్నీ తెలుసు మీకు. దాంతో కూడా గవర్నర్ గారు చెప్పింది మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఇంటర్నేషనల్ రూలు మల్టిపుల్ రూలు ఇస్లామీ ఉన్నది. తీస్తే జూన్ 20 డిసెంబర్ 20 మాత్రమే తీయాలి. ఈ మధ్యలో తీయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 6 months కట్టవలసింది ఉపయోగం. ఇప్పుడు గవర్నర్ గారికి డిసెంబర్లో మీరు తీసుకుంటే ఈ 6 నెలల్లో ఆయన వెసులుబాటు ఉండేది, అంచనా ఉండేది. ఇంతమంది తీసేయచ్చు కాబట్టి 6 నెలల్లో ఇంతమంది మేము చేర్పించుకోవచ్చు అని చెప్పి ఫీలింగ్ ఉండేది. జూలై 1 నుంచి మొదలు పెట్టేసాము. అయితే చేసాము. అది ఇదే ప్రపోర్షనేట్ మాత్రం తీసేయడంలో ఉండదు. న్యూ మెంబర్ చేయడానికే ఎప్పుడు చేస్తే అక్కడి నుంచి నెక్స్ట్ మంత్స్ లెక్క వస్తుంది తప్ప తీసేయడంలో ప్రపోర్షనేట్ లేదు. దాన్ని కొద్దిగా ఫాలో అయ్యి రేపు నవంబర్ దాకా కనీసం అక్టోబర్ నవంబర్ దాకా తీసేయకుండా గవర్నర్ గారి హ్యాండ్స్ని స్ట్రెంగ్త్ చేయాలి మనందరం. అది సర్వీస్ ప్రోగ్రామ్ అంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్వీస్ ప్రోగ్రామ్ పెడతాం. ఆ సర్వీస్ ప్రోగ్రాంలో ఏ క్లబ్లో ఎంతమంది చెప్తే
అన్ని వేల రూపాయలు విషయంలో మెటీరియల్ రూపంలో ఏర్పడితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ సర్వీస్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం. ఆ 75,000 ప్రస్తుతం మెంబర్షిప్ హ్యాండిల్ చేశాక ఇప్పుడు 74 మంది న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారు. 80లో 6 ట్రాన్స్ఫర్ మెంబర్స్ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ లెక్క కదా వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ కాదు. 74 మంది న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారు. 74 మంది సరిపడా 75,000 రాత్రి హ్యాండిల్ చేస్తారు కదా. ఎందుకంటే డిసెంబర్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్వీస్ ప్రోగ్రామ్ పెడతాం. ఆ సర్వీస్ ప్రోగ్రామ్ ప్రయత్నంలో ఏ క్లబ్ ఎలిజిబిలిటీ ఎంతమంది ఉంటే అంతమందికి 2,000 రూపాయలకి ఆ సర్వీస్ కింద ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ జిల్లా నుంచి కూడా యాడ్ అవుతుంది. ఆ సర్వీస్ యాక్టివిటీ మనం హ్యాండిల్ చేస్తాం. అలాగే మెంబర్షిప్ విషయంలో ఎక్కువ మెంబర్షిప్ చేయించింది ఆర్టీడీ ఆఫీసర్ ఆరోగ్యం చేయించారు. అలాగే 7% పాయింట్ మైనస్ లేకుండా మనం చేయించారు. ప్లాటినం పెరసాలు పెడతారు. వేరు చేయించారు. మైనస్ లేకుండా చేయించారు. మా హోమ్లో మీరు చేయించారు. మిగిలిన ఇప్పుడు 24 మంది నేను చెప్పిన 20 మంది ఇక్కడే ఉన్నారు ప్లస్ అది ఒకటి అలా చెప్పలేదు. మినిమం ఇప్పుడు ఇచ్చే నేను చెప్పేది ప్రతి క్లబ్ కూడా మినిమం 102 మెంబర్స్ 100 మంది చేర్చిపోయినా మన గోల్ ఇచ్చేది. మీరు 102 మెంబర్స్ ఏడాది యాడ్ చేసుకుంటారు. అయితే రిజల్ట్ క్లబ్ ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 సంవత్సరాలకి 25 మంది సభ్యులు యాడ్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. ఈ మీటింగ్లో వాళ్ళు ప్రత్యేకంగా నిర్ణయిస్తున్నాం. ఎవరు క్లబ్ ప్రపోజ్ చేసినా మా ఉత్సాహంగా అందిస్తాం. సర్వీస్తో పాటు మీతో పాటు కూడా వచ్చి అక్కడ ఎవరైతే మెంబర్స్ని మనం ఇంటాక్ట్ అవ్వాలో తప్పనిసరిగా జిఎంఏ తరఫున పాల్గొంటామని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా ఆర్సీ గారు మా రీజియన్లో +2 అన్ని క్లబ్స్ కూడా +2 ఉండేటట్టు కృషి చేస్తున్నారు. మా ఆర్సీ గారు కూడా పూర్తిగా సహకరిస్తూ ముందుగా మా క్లబ్ +2 అందించు మిగిలిన క్లబ్స్తో కూడా నా రుణ పరిచయం మేరకు కోఆర్డినేట్ చేస్తామని, అదేవిధంగా 316G నిమిత్తం ఏ కొత్త క్లబ్ పెట్టినా నా పర్సనల్గా 5,000 నేను అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆర్సీ జెడ్సీ స్కూల్ కంప్లీట్ సీతారామరావు ఈరోజు ఆర్థిక ఉన్నత ఆగిపోయారు. ఈరోజు లీడర్షిప్లో మనం లీడర్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఆర్సీ జెడ్సీ స్కూల్ సీతారామరావు హోస్ట్ చేశారు. పిఎస్టీ స్కూల్స్ కొనసాగి ఆర్సీసీ హోస్ట్ చేశారు. అట్లాగే మాకు గ్యాట్ మీటింగ్ జరిగింది. గ్యాట్ మీటింగ్లో గ్యాట్ టీమ్ ఆ మీటింగ్ గ్యాట్ టీమ్ హోస్ట్ చేశారు. వారికి ప్రత్యేక రిగార్డింగ్ ఎక్స్టెన్షన్ గురించి ఇందాకే చెప్పాం. చెప్తాను ఎక్స్టెన్షన్ చూసాం. ఎక్స్టెన్షన్ కోర్స్ రన్ చేస్తుంటే దాని నిమిత్తం 1,79,00,000 బాధ్యత ఉంటుంది. మన సప్లయర్స్ కెపాసిటీ కానీ మకాల గారి అడ్వాన్స్ చేస్తే కానీ 1,31,00,000 చదివామో మన సప్లయర్స్ పే చేయాలి. 45 లక్షలు ఆయన పెట్టారు. మకాల గారి పర్సనల్ 1,79,00,000. దాంట్లో రావాల్సిన దానికి కూడా అంత లేదు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చేస్తారు. ఆ డబ్బులే రావట్లేదు. అది ఏం చేయాలని డిస్కషన్ వచ్చింది. వల్ల సరే ప్రస్తుతానికి ఏంటంటే నడుస్తాను కదా కొంతవరకు ట్రై చేసుకున్నాం. కొన్ని వస్తే కొన్ని రావు అనేది పడ్డారు. ఒక నార్మల్ కంపెనీలో జరిగింది ప్రస్తుతానికి. కానీ ఏదైనా డయాసిస్ సెంటర్ మెయింటైన్ చేయడం అనేది ఈజీగా లేదు. అదే పాల్గొనగానే మన చిగురుపాటు ప్రధాన వారు ఒక 4 రోజులు మన స్టేట్ వైడ్ జూమ్ మీటింగ్స్ పెట్టారు. 10 గంటల సోమవారం. ఆయన ఏంటంటే సర్వీస్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు మన జిల్లాలో కూడా పరిస్థితి ఏంటంటే మనం 36% సర్వీస్ రిపోర్టింగ్లో ఉంటుంది. చాలా క్లబ్స్ చేస్తాం, చేస్తే రిపోర్ట్ అవ్వాలి. ముందు సర్వీస్ రిపోర్టింగ్ చూసుకోవాలి. మనం మోస్ట్లీ మన 70-80% చేస్తున్నాం. రిపోర్టింగ్ అవ్వట్లేదు. ఫస్ట్ దీంట్లో ఆర్గ్యుమెంట్ 0 రిపోర్టింగ్లో ఉంది. నేను మన రాత్రి చూశాను. మీరు రిపోర్టింగ్లో రావాలి. నేను మన రాత్రి ఒకటి చూశాను. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ చూశాను డైరెక్ట్గా. ఇంకా యాడ్ అవ్వాలి. నేను ఎందుకంటే మనకి ఈ మీటింగ్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది ఏంటంటే ఈ
సంవత్సరం $65,500 మనం ఇవ్వడం జరిగిందండి ఎస్సీఎఫ్కి. దీన్ని సహకరించిన మీ అందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా మా ఎస్సీఎఫ్ కోఆర్డినేటర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వచ్చిన డిపార్ట్మెంట్ నుంచి ఫోన్గా వచ్చి బయటికి వెళ్ళినందుకు స్వారీ సభాముఖంగా తెలియజేస్తాను. అలాగే మన జిల్లాలో మంచి స్కూళ్ళన్నీ కూడా మంచి మంచి సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గవర్నర్ గారు చెప్పినట్టుగా రిపోర్టింగ్ ఉంది టెక్నికల్గా ప్రాబ్లం వాళ్ళకి లైట్ పాత్రలో ఏ విధంగా చేయాలనేది అవగాహన లేకపోతే కొంతమంది ఆగిపోతున్నారు. అది కూడా ముప్పటి సత్యనారాయణ గారి మెంబర్షిప్ యాడ్ చేయడం ఎలాగా పెట్టినట్టుగానే ఈ సర్వీస్ కార్యక్రమం కూడా ఎలా యాడ్ చేయాలనేది ఒకసారి పీడిఎఫ్ రూపంలో వాళ్ళకి తెలియపరిస్తే అవి కూడా చేస్తారు. చేసిన తర్వాత లోకల్ మీడియాలో లోకల్ మనం చేసే సర్వీస్ కార్యక్రమం మనం చేసే కార్యక్రమం పబ్లిసిటీ చేసుకోవడం వరకు కాదు. ఎందుకంటే మనం చేసే సేవని ముందు పబ్లిక్లో మీడియా వాళ్ళు ఆలోచించి పబ్లిసిటీ చేస్తే సర్వీస్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి బయట నాన్ మెంబర్స్ కానీ మన లైన్ మెంబర్స్ కానీ సర్వీస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే లోకల్ మీడియా పీపుల్ని కేబుల్ పీపుల్ వాళ్ళని కూడా కేకేసి వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి చెప్తూ ఉంటే మనం చేసే కార్యక్రమం కూడా ఆ ప్రెస్లో కానీ కేబుల్ టీవీ ద్వారా రావడంలో అలాగే దానివల్ల సర్వీసు జరుగుతుంది. మన సర్వీస్ చేసే దాన్ని ఇంట్రెస్ట్ పడి కొంతమంది మెంబర్స్ కూడా జాయిన్ అవ్వడానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే సర్వీస్ కార్యక్రమాలన్నీ కూడా అలా చేస్తారని ఆశిస్తూ మన జిల్లాలో మెంబర్షిప్ కానీ సర్వీస్ కార్యక్రమాలు కానీ కూడా ఇంకా పెరగడానికి మీరు నాకు తోడ్పడతారని చెప్పి నాకు మంచిగా తీసుకొస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. దానికి నేను సపోర్ట్ చేస్తానని ఇప్పటికి 2-3 మీటింగ్లో చెప్పాను. కానీ ఎవరో దాన్ని ఇది చేయలేదు. నా వంతు నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి సర్వీస్ కార్యక్రమానికి నేను ఇవ్వడం జరిగింది 2 క్లబ్లకి తప్ప. ఎవరో కూడా ఎన్విరాన్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏమంటే ఈ పని చేద్దాం దీనికి ఏంటి అనేది ప్రపోజల్ ఇంతవరకు వచ్చింది లేదు. Helapuri, Elite, Durga Teja and Sunrise. First dues, all of them have paid district dues, international dues half pending for all 4 clubs. Membership 6 members 4 clubs కలిసి promise చేశారండి. Definitely they will do it in this month. 6 members. మెంబర్షిప్ గ్రోత్ కూడా మేము రీజన్ వైజ్గా +7లో ఉన్నాం. ఎంజేఎంలో కూడా మేము ఫీజుగా 11 ఎంజేఎంలో ఇచ్చి ఇంకో 4 తీసుకున్నాం. 15 ఎంజేఎం మెంబర్షిప్ కూడా క్లబ్ మెంబర్లు ఏమంటున్నాము 16-30 మ్యాక్సిమం 20 మెంబర్షిప్ నేను చేయగలను. కొంచెం గోల్ కష్టం ఉంటే కనీసం రీజన్కి 30 మెంబర్స్ +30 ఉంటే అది ప్రయత్నం చేయండి. కొవ్వూరు -2 ప్లస్ టోటల్గా ఉంది. అలాగే త్యాగాలు 2 ప్లస్లో ఉంది. అలాగే డెవలప్ కూడా ఇద్దరు మందులు జాయిన్ చేయడం జరిగింది. తాళపూడి కొవ్వూరు కూడా ఒక 2 మెంబర్ జాయిన్ చేయడం సిద్ధంగా ఉన్నాం. అలాగే చంద్రబాబు గారు కూడా ఆర్మీచ్చారు. అలాగే ఆ జోన్ నుంచి ఎంజే కూడా ఇవ్వడం జరిగింది.